చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. స్వీట్ అసలు మై మోస్ట్ ఫేవరెట్. అంతే. More ఇప్పుడు than chicken. ఇన్ కేస్ ఆ స్వీట్ పెట్టి బాబు ఈ వీక్ నామినేట్ చేస్తున్నాము, మీకు స్వీట్ కావాలా, మీరు వెళ్ళిపోతారా అంటే ఏం చెప్తారు? అలా ఎందుకు ఉంటాను, హౌస్ లోనే ఉంటాను. వెళ్ళింది గెలవడానికే కదా, మధ్యలో స్వీట్ వచ్చేయడానికి ని కాంప్రమైజ్ చేస్తారు. ఖచ్చితంగా. అయితే నేను గెలవడానికి కోసం ఏదైనా కాంప్రమైజ్ చేస్తా. అంతే. అన్ని హౌస్ మేట్స్ గురించి చెప్పేశారు కదా, మెయిన్ పెద్ద గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇద్దరు మెయిన్ ఉన్నారు మ్యామ్, గెస్ట్ చేయండి. ఎవరు గురించి ఫస్ట్ బిగ్ బాస్. బిగ్ బాస్ నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం. వాయిస్ అంటే మ్యామ్, ఒకవేళ మైక్ సరి చేసుకోకపోయినా మీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా మాధురి తక్షణమే మైక్ని మాధురి తక్షణమే మీరు మైక్ ని ధరించండి. బిగ్ బాస్ వాయిస్ లో మీకు ఓటింగ్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ వాయిస్ లోనా చూస్తున్న ప్రేక్షకులందరూ మాధురికే వచ్చేయండి, ఇంకెవరికి వచ్చేయకండి. ఇది బిగ్ బాస్ నిర్ణయం, బిగ్ బాస్ నిర్ణయం, ఆదేశం, ఇది ఫైనల్. ఓకే, సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ అమ్ము అని వేసేస్తుంటారు. నాగ్ సార్ గురించి ఏం చెప్తారు? నాగ్ సార్ అంటే మాకు చాలా ఇష్టం, శ్రీనివాస్ గారికి ఇంకా చాలా ఇష్టం. అసలు శ్రీనివాస్ గారు నాగ్ సార్ని మెయింటెనెన్స్లో అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అంటే అంత ఫిట్గా ఉండాలి అదే ఏజ్లో. ఎంత అసలు డిసిప్లైన్ కానీ, తను అసలు ఎంత బాగా మాట్లాడతారు, తన లాంగ్వేజ్ కానీ, తన భాష అంటే మాకు ఎంత ఇష్టం అంటే ప్రతి వర్డ్ తను. ఇప్పుడు హౌస్లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎంత స్వీట్గా వార్న్ చేస్తారు, ఎంత స్వీట్గా దండిస్తారు. నాకు సార్ అసలు సూపర్. మీకు చాలా ఫేవరెట్. శ్రీన్ గారు అసలు బిగ్ బాస్లో 2 days చూస్తారు, ఓన్లీ సాటర్డే సండే. నాకు సార్ కోసం. మీరు కూడా అంతే కదా? నేను కూడా అంతే. మ్యామ్, యాక్చువల్లీ లాస్ట్ టైం రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ సార్కి కేర్ ఉండాలి, ఫుడ్ టైంకి ఉండాలి, తిన్నారు. యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చూసుకోవడానికి మా మదర్ ఫాదర్ ఉన్నారు. పాప అతను చూసుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు. అయ్యో. సో దట్స్ వై రిజెక్టెడ్. కానీ అతను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందని గమనించి పాపం తను నాకు చాలా సపోర్ట్ చేసి తనే పంపిస్తున్నారు. పర్లేదు, నేను ఉండగలను, నువ్వు వెళ్ళిరా, గెలిచిరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. అంతే. సూపర్. మీకు అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సార్ మీకు చెప్పిన జాగ్రత్తలు ఏంటి? నాకు కూడా ఒకటే చెప్పారు, భాష ముఖ్యం. ఎప్పుడు కూడా ఎవరిని కూడా అగౌరవపరచకూడదు, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరూ మనకి సమానమే, వాళ్ళు ఏ పొజిషన్లోంచి రాని, ఏ పొజిషన్లో ఉండని, అందరూ కూడా మనకి ఈక్వలే. అందరిని ఈక్వల్గా చూసుకోవాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. హౌస్లో ఉన్న రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో కాంట్రవర్సీలు పడకూడదు. అసలు మెయిన్ నా వీక్నెస్ కోపం, ఎవరి మీద కోపం ఉండకూడదు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని నాకు రోజు చెప్తున్నారు. సో మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతా డే అంతా చూసేటప్పటికి బిజినెస్ చూసుకుంటారు, సార్ వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, ఖాళీ ఉండదు, వర్క్ బిజీ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే బిగ్ బాస్, అవే కంటెస్టెంట్స్, ఫోన్ ఉండదు, ఏం ఉండదు, డే ఏంటో, టైం ఏంటో, లైట్ ఏంటో ఏం తెలీదు. సో అలా ఎలా ఉండగలరు అని మీరు స్ట్రాంగ్గా అసలు మెయిన్ వెళ్తున్న రీజన్ ఒకటి కూడా ఇదే. ఎప్పుడు బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఈ ఫోన్స్, బిజినెస్, ఇదే ప్రపంచం, ఈ పాలిటిక్స్, వీటికన్నిటికీ దూరంగా నాకంటూ నేను ఎలా బ్రతకగలను, ఇవన్నీ లేకుండా నేను ఎలా ఉండగలను, అసలు నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదా ఈ సిచ్యువేషన్ని. ఎస్, అంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఎజెండాతో వెళ్తారు మ్యామ్. లాట్ ఆఫ్ పీపుల్, కామనర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అయ్యారు. సెలబ్రిటీస్ కూడా ఈ ఆపర్చునిటీ మాకు ఎప్పుడు వస్తుందని చూసే సెలబ్రిటీస్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళకి. మెయిన్ నా మోటివ్ ఏంటంటే, చాలా స్ట్రగుల్స్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అందరికీ నేను శ్రీన్ గారి మధ్యలో ఉన్న బాండింగే నా గురించి తెలుసు. బట్ మాధురి అందరితో ఎలా ఉంటుంది, అసలు మాధురి ఏంటి, మాధురి పబ్లిక్తో ఉంటే ఎలా ఉంటుంది, పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది, అది కూడా జనాలు తెలుసుకోవాలని. అంటే కొంతమంది చేస్తున్న నెగిటివిటీని, అది కాదు మాధురి, ఇది. సో ఇది మేము చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు 1 week యాక్ట్ చేయొచ్చు, 2 weeks యాక్ట్ చేయొచ్చు, 3 weeks యాక్ట్ చేయొచ్చు. కానీ అంతకు మించి ఒక దగ్గర మనం ఉన్నప్పుడు అంతకు మించి యాక్ట్ చేయలేము ఎవరు కూడా. మన రియాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అందుకే అది రియాలిటీ షో అయింది. ఖచ్చితంగా మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తాం. సో వాట్ ఈజ్ మాధురి అని ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకుంటారు.
కొంత నెగిటివిటీ కూడా పోతుంది. నా మీద ఎవరైనా నెగిటివ్గా ఉంటే ఆ ఒపీనియన్ కూడా మారి వాట్ ఈజ్ మధు అని తెలుస్తుందని మెయిన్ ఎజెండాతో అయితే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను. సూపర్. సో ఒక్కసారి మీ స్టైల్లో ఆడియన్స్ అందరికీ కూడా మీరు చెప్పే ఒక మెసేజ్ ఏంటి? అసలు మాధురి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధురి అంటే ఏం చెప్తారు? అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ తెలుసుకున్నారు. మాధురి అంటే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలదని. జీరోకి తెచ్చేసినా సరే మాధురి మళ్ళీ పైకి రాగలదు. ఎంత నెగిటివిటీని ఉంచినా సరే మాధురి పాజిటివిటీని మలుచుకోగలదని అందరూ తెలుసుకున్నారు. సో ఇంకొంచెం ఏమైనా ఉంటే మిగిలి ఉంటే అది కూడా తెలుసుకుంటారు. అది బిగ్ బాస్లో మీరు అందరూ చూస్తారు, నన్ను చూసి మీరే తెలుసుకుంటారు. సూపర్ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మంచిగా ఒక సక్సెస్ జోన్లోకి వచ్చి మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. బీయింగ్ ఏ ఉమెన్ అసలు నా సిచ్యువేషన్లో వేరొకరు ఉంటే సూసైడ్ చేసుకుంటారు. అన్ని కామెంట్స్ని భరించాను, అంత నెగిటివిటీని భరించాను, అంత ట్రాల్స్ భరించాను. చాలా నెగిటివిటీ నుంచి ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. దీనికి బిగ్గెస్ట్ అసెట్ కూడా మా శ్రేణి గారి నాకు సపోర్ట్ కానీ, నా పక్క నుండి స్ట్రెంత్ కానీ. ఈరోజు నేను హౌస్లోకి వెళ్తున్నాననే దానికి కారణం కూడా శ్రేణి గారి. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్. సూపర్. సో అంతే స్ట్రాంగ్గా బిగ్ బాస్ హౌస్లో, ఈ హౌస్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ పెద్ద హౌస్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటూ అందరి హార్ట్స్ని ఇలా విన్ అయిపోతూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు బిజినెస్లో ఎలా సపోర్ట్ చేశారో, నా ఈ రిలేషన్షిప్లో కూడా నా నిజాయితీని తెలుసుకొని ఎంత సపోర్ట్ చేశారో, బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే 2 రాష్ట్రాల ప్రజలు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బిగ్ బాస్లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి, అదే మీకు అందరికీ తెలిసిన మీ దువ్వాడ మాధురి. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను, చాలా ట్రోల్స్కి గురయ్యాను, చాలా కామెంట్స్ ఫేస్ చేశాను, చాలా నెగిటివిటీని భరించాను. అన్నీ తట్టుకొని నిలబడ్డాను. దానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్తోని, మీరు చూపించిన అభిమానాలు, ప్రేమతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మీరు చూపించిన అభిమానంతోనే నేను మంచిగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లో కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. నన్ను, శ్రీని గారిని, ఇద్దరిని కూడా బాగా ఆదరించారు. మీ కుటుంబ సభ్యులాగా మమ్మల్ని చూసుకున్నారు. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను చూసుకొని నన్ను చాలా బాగా ఆదరించి బిజినెస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిపించి మరిన్ని బ్రాంచెస్ పెట్టేటట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఇదే సపోర్ట్తో, ఇదే ఆదరణతో నన్ను మీరందరూ బిగ్ బాస్ హౌస్లో కూడా చూడబోతున్నారు. సో అక్కడ కూడా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేనైతే మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు మాధురిని ఒక యాంగిల్లోనే చూశారు, ఎప్పుడు శ్రీనివాస్, మాధురి ఈ యాంగిల్లోనే చూశారు. బట్ మాధురి పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వాళ్ళని చూసుకుంటుంది, ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తుంది, ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా తట్టుకొని ఇవన్నీ నిలబడుతుంది అనేది కూడా మీరు త్వరలో నన్ను బిగ్ బాస్ హౌస్లో చూసి నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ మాధురి.